బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఎవరనే చర్చకు కొద్ది రోజుల్లో తెరపడనుందా? ఇప్పటికే ఎవరిని అధ్యక్ష పీఠానికి అధిపతిని చేయాలని ఫిక్స్ అయ్యారా? ఎవరిని నియమించాలని అనుకుంటుంది? ప్రస్తుతం ఎక్కడ చూసినా యోగి ఆదిత్యనాథ్ పేరు మారుమోగిపోతుంది. బీజేపీకి ఆయన ఆశాజ్యోతిగా కనిపిస్తున్నారని అంటున్నారు. మోదీ ప్రధానిగా ఉండగానే యోగి పేరు వారసుడిగా తెరపైకి వస్తుంది. మోదీ చేతిలో ఇంకా 4 ఏళ్ల పాటు అధికారం ఉంది. మరి యోగిని జాతీయ రాజకీయాల్లోకి ఎప్పుడు తీసుకొని వస్తారంటే దానికే ఒక ప్రణాళికాబద్ధమైన వ్యూహ రచన సాగుతుందని అంటున్నారు. బీజేపీ అధ్యక్ష పదవిని ఎందరో మహానుభావులు ఆధిరోహించారు. వాజ్పేయి, అద్వానీ, మురళీ మనోహర్ జోషి వంటి వారు పార్టీ సారథ్యాన్ని నిర్వహించారు. ఇప్పుడు జాతీయ అధ్యక్ష పీఠమైతే కొత్త నేత కోసం ఎదురు చూస్తుంది. జేపీ నడ్డా కాల పరిమితి ముగిసిపోయింది. అయినా ఆయనే కంటిన్యూ అవుతున్నారు. మరి కొత్త సారథిగా ఎవరు వస్తారన్న దానిపై చర్చ అయితే తీవ్రంగానే ఉంది. ఈ నేపథ్యంలో యోగి పేరు ఈ కీలక పదవి విషయంలో వినిపించడం విశేషం. ఆర్ఎస్ఎస్ పునాది. బీజేపీ నేతలంతా దాదాపుగా అందులో నుంచి వచ్చిన వారే ఉంటారు. అలాంటి ఆర్ఎస్ఎస్ బీజేపీలకు మధ్య గ్యాప్ ఉందా అంటే జరుగుతున్న పరిణామాలు అలాగే కనిపిస్తున్నాయని అంటున్నారు. ఇంకోవైపు ఆర్ఎస్ఎస్ బీజేపీల మధ్య విభేదాలు అంటూ వస్తున్న వార్తలు అయితే బీజేపీని కలవరపెడుతున్నాయి. ఇక ఆర్ఎస్ఎస్కి మోదీని దింపేయాలని ఉందని కూడా పెద్ద ఎత్తున ప్రచారం సాగుతుంది. నిజంగా మోదీకి ఆర్ఎస్ఎస్కి మధ్య అంత అంతరం ఎందుకు ఏర్పడిందన్నది మరో చర్చగా నడుస్తుంది. ఈ నడుమ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవంత్ ఒక సంచలన ప్రకటన చేశారు. 75 ఏళ్లు నిండిన వారు రాజకీయాల నుంచి వైదొలగాలని ఆయన సూచించారు. ఈ రకంగా చూసుకుంటే మోదీకి సెప్టెంబర్తో 75 ఏళ్లు పూర్తవుతాయి. దాంతో ఆయన మీదనే గురిపెట్టి మరీ ఈ తరహా ప్రకటన చేసి ఉంటారా అన్న చర్చ సాగుతుంది. ఇక 75 ఏళ్లకు రాజకీయాలకు దూరం అన్న నిబంధన గతంలో బీజేపీలో పెట్టి పెద్ద నాయకులు చాలా మందిని పక్కన పెట్టేశారు. మోదీ వచ్చిన తర్వాతనే అది జరిగింది. మరి బీజేపీలో నిబంధనలు అన్ని అందరికీ సమానంగానే ఉండాలని ఆర్ఎస్ఎస్ అంటుందని చెప్తున్నారు. మరోవైపు చూసినట్లయితే ఆర్ఎస్ఎస్కి కేంద్ర మంత్రిగా ఉన్న అమిత్ షాకి కూడా పడట్లేదన్న వార్తలు వినిపిస్తున్నాయి. కేంద్రంలో మోదీ ప్రధానిగా ఉన్న ప్రభుత్వంలో అస్సలైన చక్రం తిప్పుతుంది అంత అమిత్ షా అన్నది కూడా ప్రచారంలో ఉంది. ఇక పార్టీ సైతం అమిత్ షా నియంత్రణలోనే చాలా ఏళ్లుగా ఉంది. ఈ విధంగా అత్యంత శక్తిమంతుడుగా అమిత్ షా బీజేపీలో ఉన్నారు. అయితే బీజేపీ సిద్ధాంతాల ప్రకారం చూస్తే వ్యక్తులు ఎప్పుడు బలవంతంగా ఉండరు, వ్యవస్థ మాత్రమే బలంగా ఉంటుంది. దానికి భిన్నంగా బీజేపీ పోకడాలు సాగడంతోనే అమిత్ షాతోనూ ఆర్ఎస్ఎస్కి పడడం లేదని అంటున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి ఎవరికి ఇవ్వాలన్న దాని మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆర్ఎస్ఎస్ అయితే సంఘ్ నుంచి వచ్చిన వారికే ఇవ్వాలని అంటుంది. బీజేపీ పెద్దలైన మోదీ, అమిత్ షా మదిలో మాత్రం వేరే పేర్లు చక్కర్లు కొడుతున్నాయట. ఒక మహిళను తెచ్చి ఆ పదవిలో కూర్చోబెడితే సంఘ్ని ఆ విధంగా నియంత్రించగలమని మోదీ, షా వ్యూహ రచన చేస్తున్నారని అంటున్నారు. అయితే ఇప్పుడు మరో ప్రచారం వెలుగు చూస్తుంది. యూపీ వంటి దేశానికి గుండెకాయ లాంటి పెద్ద స్టేట్కి సీఎంగా ఉన్న యోగిని తప్పించాలని చాలా కాలంగా మోదీ, షాలు చూస్తున్నారని ప్రచారంలో ఉంది. ఇప్పుడు ఆయననే ఏకంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడిని చేయడం ద్వారా ఒకేసారి 2 లాభాలు అన్నట్లుగా ప్లాన్ అమలు చేయాలని చూస్తున్నారు. ఆర్ఎస్ఎస్ వ్యక్తి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అన్న సంఘ్ మాట నెగ్గించినట్లు అవుతుంది. అలాగే యూపీ సీఎం పదవి నుంచి యోగిని తప్పించినట్లు అవుతుందని ఆలోచిస్తున్నారని అంటున్నారు. మరి ఈ ప్రచారం కనుక నిజమైతే మాత్రం యోగి యూపీకి బాయ్ బాయ్ చెప్పి బీజేపీ పీఠం ఎక్కాల్సిందేనని అంటున్నారు.
మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.